ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కొత్త కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టుగా ఇప్పటికే ఒక కార్యాచరణ ప్రకటించడం అయితే జరిగింది. ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి ప్రజల్లో ఒక ప్రజా ఉద్యమంగా మేము దీన్ని తీసుకెళ్తాము, ప్రజల మధ్యలో ధర్నాలు ర్యాలీలు నిర్వహించి 1 కోటి సంతకాల సేకరణ చేపట్టి గవర్నర్ గారికి నివేదిక ఇస్తామని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. మరి మొత్తానికి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ మెడికల్ కాలేజ్ సంబంధించి కార్యాచరణ గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, ఒక పక్క గవర్నమెంట్ పీపీపీ విధానం వేరు, ప్రైవేటీకరణ విధానం వేరు అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలతో పాటుగా ఎంతోమంది మేధావులు మీలాంటి విశ్లేషకులు చెబుతున్న తరుణంలో ఇంకా వైఎస్ఆర్సీపీ మాత్రం వాళ్ళ విధానం మార్చుకోకుండా ప్రజల్లోకి వెళ్ళి ధర్నాలు చేస్తాం, ర్యాలీలు చేస్తాం, ప్రజా ఉద్యమంగా మారుస్తాం అని చెప్పేసి గవర్నర్ గారు కలుస్తాం, 1 కోటి సంతకాల సేకరణ అని చెప్పి చెబుతున్నారు. ఏంటంటారు వాళ్ళు చేపట్టబోయే ధర్నాల గురించి? ఈ మెడికల్ కాలేజీ ఇష్యూలో అట్లాగే రైతులకు సంబంధించిన యూరియా ఇష్యూలో కూడా ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి ఈ మధ్య కొంచెం బాగానే పర్లేదు ఎదురుదాడి చేస్తున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఒక రకంగా అతనికి అయాచితంగా దొరికిన వరం ఇది జగన్మోహన్ రెడ్డికి. దాన్ని అంటే అతను గనక నిజంగా చిత్తశుద్ధితో చేసి ఉన్నట్టయితే కాలేజీలు పెట్టడం కావచ్చు, అనుమతులు తీసుకురావడం కావచ్చు, నిధులు కేటాయించడం కావచ్చు, మొదటి ప్రయారిటీ కనుక దానికి ఇచ్చినట్లయితే అతను ఈరోజు అతను ఏం చెప్పినా జనం వినే పరిస్థితిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అతను ఎంతగా దీని గురించి తవ్వే కొద్దీ అతను చేసినటువంటి అరాచకాలు బయటకు వస్తాయే తప్ప ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టలేదు, అనుమతులు ఇవ్వలేదు, కాంట్రాక్టులు ఇవ్వలేదు. అతను మొదలుపెట్టాడు. కేంద్రం ఎంత నిధులు ఇచ్చింది? 8,480 కోట్ల రూపాయలు ఎస్టిమేషను. మొట్టమొదటి దాన్ని డిపిఆర్ తయారు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలన్న ఉద్దేశంతో. తర్వాత ప్రభుత్వం దిగిపోయింది కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిది. ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రోజులు ఇప్పుడు చెబుతున్నాడు సంవత్సరానికి 1000 కోట్లు కట్టలేరా అని చెప్పని. నిజమే, మంచి ప్రశ్న వేశాడు. మరి మీరేం చేశారు? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు? ఎంత అప్పులు తీసుకొచ్చారు? ఎందుకు దీని మీద శ్రద్ధ పెట్టలేదు? తర్వాత ఎవరికి లేని విధంగా జీవో తీసుకొచ్చేసి ఏ ప్రభుత్వ కళాశాలలో లేని విధంగా నువ్వు మేనేజ్మెంట్ కోటాని అమ్ముకోవచ్చు అని చెప్పి ఎట్లా పెట్టావు? ప్రభుత్వం ఎలా అమ్ముతుంది గవర్నమెంట్ కాలేజీల్లో? ఇవన్నీ కూడా ప్రజలకు విడమర్చి చూస్తున్నారు. ఇంకొంచెం విస్తృతంగా జనంలో తీసుకెళ్లే అవకాశం ఇప్పుడైతే ఎలకే వచ్చింది అనుకుంటున్నా కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే అతను ఏ విధంగా జనంలోకి వెళ్తే ఇప్పుడు వీళ్ళకి 90 లక్షల మంది పైన సభ్యులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి, జనసేనకు ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి ఉన్నారు, అలాగే లబ్ధిదారులు ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. దాదాపు ప్రతి మహిళకి ఏదో రూపేణ లబ్ధి చేకూరుతూనే ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. మరి వాళ్ళందరి యొక్క ఫోన్ నెంబర్ దాదాపు ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు ఎప్పుడు మొదలుపెట్టాడు ఇది? చంద్రబాబు నాయుడు గారు డిపిఆర్ ఎప్పుడు తయారు చేశాడు? ఆ రోజు అంచనాలు ఏంటి? తర్వాత ఇతను తీసుకొచ్చినటువంటి అంచనాలు ఏంటి? కేంద్రం ఎంత ఇచ్చింది? ఏ రోజు ప్రారంభించాడు? శంకుస్థాపన ఏ రోజు చేశాడు? ఏ చోట్ల తీసుకొచ్చాడు? దానికి మెడికల్ సైన్స్ తరఫున ఆల్ ఇండియా మెడికల్ దానికి సంబంధించిన దాని నుంచి కేంద్రం నుంచి ఎన్నిటికి అనుమతులు వచ్చినాయి? అనుమతులు లేకుండా ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు దాన్ని 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో కూడా ఆ స్థాయిలో తీసుకురాలేకపోయాడు? మరి చాలా ఇచ్చానంటున్నాడు, బటన్ నొక్కాడు, అన్ని వేల కోట్ల రూపాయలు, 2,63,000 కోట్ల రూపాయలు నేను పేదలకు ఇచ్చాను అన్నాడు. 10,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే వచ్చేది కదా ఆ రోజు. ఇవన్నీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అతనిలాగా ప్రజావేదికలాగా కూల్చే మనిషి అయితే కాదు కదా. దాన్ని ఇంకా ప్రజల దగ్గర తీసుకుని వెళ్తారు కదా. ఇక ఈ పీపీపీ అంటే ఈరోజు ప్రజలు, ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో దాన్ని చేయాలనుకుంటున్నారు. అదేమన్నా అనుభవం లేకుండా వైద్య కళాశాలలు లేని వాళ్ళకి ఏమన్నా ఇస్తున్నారా? లేదు కదా. ఎవరికి పడితే వాళ్ళకైతే ఇవ్వట్లేదు కదా. అలాగే కళాశాల నడుపుతున్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి దాంట్లో నిబంధనలు తీసుకొని వచ్చారు. దానివల్ల అదనంగా 105 మంది సీట్లకి అదనంగా వస్తున్నాయి. రెండోది, అతను తీసుకొచ్చినటువంటి మేనేజ్మెంట్ కోటా రద్దు చేసినందువల్ల ఇంకా సామాన్యుడికి దగ్గరికి వెళ్తాం. మరి అతను ఏ విధంగా దీన్ని ప్రజల దగ్గర చెప్పుకోగలడు? ప్రజలు దీన్ని ప్రశ్నించాలి అంటే కూటమి ప్రభుత్వం పెద్దలు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులు దీని గురించి విడమర్చి చెప్పాలి. అతను ప్రజల దగ్గరికి వెళ్తా అంటున్నారు కదా. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, మీకు అతనే ప్రచారం చేస్తాడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆయా ప్రాంతంలో ఏదైతే ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టాడు కదా, శంకుస్థాపన అయితే చేశాడు కదా, ఆయా ప్రాంతాల్లో ఆ జిల్లాలకు సంబంధించి ఆ గ్రామాల్లో మిగిలియన్నీ వద్దు, ఆ జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ పరిస్థితి ఏంటి, ఎప్పుడు ప్రారంభించాడు ఏంటనేది ఆ జిల్లా ప్రజలకి విడమర్చి చెప్పే బాధ్యత కనుక వీళ్ళు తీసుకుంటే నిస్సందేహంగా
అతను మీకు ప్రచారం చేస్తాడు, మీ ప్రచారంతో ప్రజలు ఎదురు తిరిగి మాట్లాడతారు. ఇది చెయ్యాలి వీళ్ళు. అతను అందుకే అతనికి అంది వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకొని ఉన్నట్టయితే, కానీ దుర్వినియోగం చేశాడు కాబట్టి ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితిలో అతను ఉంటాడన్నాడైతే నేనైతే భావించట్లా. మొన్నటిదాకా ఏమన్నారు వాళ్ళు, మేము కట్టేశాం అయిపోయినాయి అన్నారు, అన్నీ కట్టేశారు, చరిత్ర లేని విధంగా మేము చేసామన్నారు. ఈరోజు ఏంటి, సంవత్సరానికి 1000 కోట్ల కాడికి ఇంకో 5 సంవత్సరాలు మీరు ఖర్చు పెట్టలేరా అంటున్నారు. అంటే 5 సంవత్సరాల లోపు మిగిలి పూర్తి కావని వాళ్ళకి అర్థమైంది కదా, వాళ్ళే చెబుతున్నారు కదా. బొత్స సత్యనారాయణ వచ్చేది ఏకంగా 5 సంవత్సరాలు పట్టచ్చు, 7 సంవత్సరాలు పట్టచ్చు, మనం ఎలా చెబుతామని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఉన్న రేటు రేపు ఉంటుందా? ఉండదు కదండి. మరి ఈ బడ్జెట్ ఆ రోజు పెరుగుతూనే ఉంటుంది కదా. మరి కాబట్టి మీరు ఏ విధమైన ఆ రోజే కనుక మీరు పూర్తి చేసుకుని ఉన్నట్టయితే పై మెరుగులు దిద్దడానికి ఈ ప్రభుత్వం పూర్తి చేసేదిగా. మీరు ఏ పర్పస్ మీద పెట్టినా కూడా అదైతే పరిపూర్ణంగా పూర్తి అయిపోయేది కదా. మరి మీరు ఆ రోజు చేయకుండా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మీద పొరపాట్లు చేస్తుంటే చెప్పండి. ఆరోగ్యశ్రీ పథకం ఎక్కడ జరుగుతుంది? మీ నాయనగా తీసుకొచ్చింది అని నువ్వు చెప్పుకుంటున్నావుగా, దాన్ని నువ్వు కూడా కొనసాగించావు కదా, అప్పులు పెట్టి వెళ్ళావు కదా. నువ్వు దిగిపోయేటప్పటికి 2500 కోట్ల రూపాయల పైన. మరి అది ఎవరు నడుపుతున్నారు? ప్రభుత్వాలు నడుపుతున్నాయా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో రన్ అవుతుందా? మరి అంత ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? వాళ్ళు పెట్టిన తర్వాత కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయినా సరే దాన్ని ఎందుకు కొనసాగిస్తుంది? అంటే ఒక్కసారిగా కనుక తీసేస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు ఏర్పాటు చేయకుండా, సరైన సిబ్బంది నియమించుకోకుండా దాన్ని కనుక ఎత్తేస్తే నిజంగా నిరుపేదలు చాలామంది ఇబ్బంది పడిపోతారన్న ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. ఇప్పుడు ఈ కూటమి బాధ్యత కూడా రేపు పొద్దున ఏదైతే ఉన్నాయో మెడికల్ కాలేజీలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, దాంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మెరుగైన వసతులను ఏర్పాటు చేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి సిబ్బందిని ఇచ్చేసి మందులు ఇచ్చేసి ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ ఇట్లా చేసే కళాశాలలో మాత్రమే ఈ వర్తింపు చేస్తాయని కనుక అంటే ఈ డబ్బులతోటి అద్భుతమైనటువంటి సౌకర్యాలు ప్రజలకు అందించవచ్చు. దుర్వినియోగం కాకుండా ఉంటుంది. మంచి మౌలిక వసతులు ఇవన్నీ కూడా నిస్సందేహంగా దుర్వినియోగం కాకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా. తను జలంలోకి వెళ్తున్నాడు, 1,000 సంతకాలు చేస్తానన్నాడు, రేపు పొద్దున 40 రోజులు కార్యాచరణ ప్రకటిస్తానన్నాడు. అధికారం కోల్పోయిన కాడి నుంచి చాలా ప్రకటించాడు, ఫుల్ఫిల్ చేయలేదు. వాళ్ళకి నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇది మొన్న యూరియా సంగతి కూడా ఎత్తాను కదా నేను. మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ యూరియా వచ్చింది ఆంధ్ర రాష్ట్రం. అన్ని రాష్ట్రాల ప్రజల కంటే ఇబ్బంది లేకుండా జరిగింది ఆంధ్ర రాష్ట్రం. కానీ వాళ్ళు దుష్ప్రచారం చేసినా కూడా సరైన విధంగా తిప్పికొట్టడంలో విఫలమయ్యారు. ఇప్పుడు దీంట్లో కొంచెం బాగానే చేస్తున్నారు. ఇంకొంచెం ప్రజల మధ్య కనుక తీసుకెళ్తే మీరేం చేయాల్సిన పని లేదు. అతను చెప్పిన అబద్ధాలు, అతను చేసిన అరాచకాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్తూ దానికి కారకులైన వాళ్ళకి కనుక శిక్షలు వేయించగలిగితే, ప్రజలు అయితే ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు కదా. 164 స్థానాలు కూటమికి ఇచ్చారంటే మామూలు విషయమా? ఎంత కోపం ఉంటే అతని మీద, ఎంత ద్వేషం ఉంటే మీకు ఆ స్థాయి విజయాన్ని అందజేస్తారు. కాబట్టి ప్రజలను కూడా మీరు పరిగణలో తీసుకుంటే మీరు అనుకున్నది సాధిస్తారు, రాష్ట్రం కూడా ముందుకెళ్ళిద్దని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.